మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఒకవైపు మాధురి పెళ్లి జరుగుతూ ఉంటుంది. ధాత్రి కేదార్లు ఇద్దరు జేడీకేడీలుగా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వస్తారు. అక్కడ ఒకతను ప్రాణాలు కోల్పోయి ఉంటాడు. ఎప్పుడే ఏమైంది అని జేడీ అడుగుతూ ఉంటుంది. అప్పుడే రమ్య, మేడం ఇతన్ని 2 సార్లు కత్తితో పొడిచి చంపారు, మీ ఆధారాలు కూడా దొరకలేదు మేడం అని చెప్తూ ఉంటారు. అప్పుడే ధాత్రి కేదార్లు ఆ ఇంటిని మొత్తం కూడా పరిశీలిస్తూ ఉంటారు. అక్కడున్న ఒక సోఫాని జరుపుతారు. దాని కింద ఒక ఫోన్ పడి ఉంటుంది. వెంటనే ధాత్రి ఆ ఫోన్ని కేడీకి చూపిస్తూ ఉంటుంది. ఈ ఫోన్ ఎవరిదో అడిగి తెలుసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ఈ ఫోన్ ఎవరిది అని కేడీ అక్కడున్న చనిపోయిన అతని భార్యని అందరిని అడుగుతూ ఉంటుంది. ఇది మా వారిదే అని చెప్తూ ఉంటుంది. అయితే పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందు మొబైల్ ఆన్ చేసి మా చేతికి ఇవ్వండి అని చెప్తూ ఉంటుంది. వెంటనే ఆవిడ లాక్ ఓపెన్ చేసి ఇస్తూ ఉంటుంది. అందులో ఒక వీడియో ఉంటుంది. కమలాకర్ కత్తి పట్టుకొని అతన్ని 2 సార్లు కత్తిపోట్లు పొడవడం మొత్తం కూడా రికార్డ్ ఉంటుంది. ఒక ఐడెంటిటీని నాశనం చేయడం కోసం మనిషి ప్రాణాలని తీసేస్తారా కేడీ? మనం ఊరుకోకూడదు. కమలాకర్ గారిని మనం వెంటనే అరెస్ట్ చేయాలి అని జేడీ అంటూ ఉంటుంది. అలాగే కేడీ అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. ఇంకా మాధురి పెళ్ళి పూర్తవుతుంది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా కమలాకర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. అక్కడ చనిపోయింది మరెవరో కాదు, లాయర్. ఆ లాయర్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికెట్ని కేదార్ చేతికి వచ్చేలా చేయకూడదని కమలాకర్ ఆ లాయర్ ప్రాణాలని తీసేసుంటాడు. ఇక జేడీకేడీలు ఆశీర్వాదం ఇస్తున్న కమలాకర్ని ఇచ్చే కమలాకర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు.